ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సక్రమంగా నిర్వహించాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ రోజు రోజుకు తన మీద అనుమానాలు బలపడే విధంగా, తన ఎన్నికల పనితీరును ప్రజలు అనుమానించే విధంగా ప్రవర్తించుకుంటూ వెళ్తూ ఉన్నారు. రోజు రోజుకు వాళ్ళ ప్రవర్తన ఆంధ్రప్రదేశ్ నుంచి వయా ఒరిస్సా, మహారాష్ట్ర, హర్యానా అన్ని ఎన్నికల ఫలితాలను కూడా అనుమానించే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాహుల్ గాంధీ గారు అయితే ఎన్నో ఆధారాలను బయటపెడుతూ ఉన్నారు. అసలు మీరు ఆ ఎన్నికల రోజు వీడియో ఫుటేజ్ బయట పెట్టండి చాలంటూ ఉన్నారు. అండ్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికలకు ముందు సమగ్ర ఎన్నికల సర్వే అని ఏ రాష్ట్రంలో అయితే సర్వే చేస్తుందో ఆ రాష్ట్రంలో ఇంకా బీజేపీకి ఎన్నికలు దోచిపెట్టే శాఖగా ఎలక్షన్ కమిషన్ తయారైందని తాజాగా కూడా రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. ఎలక్షన్ కమిషన్ని ఓట్లు దొంగలించే శాఖ అని ఆయన డబల్ ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టారు. దాన్ని ఎలక్షన్ కమిషన్ కాదు, ఎన్నికలు బీజేపీ కోసం దొంగతనం చేసే శాఖ అని. చూడండి, ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థ దేశ ప్రతిపక్ష నాయకుడి నుండి ఎన్ని తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటుంది. ఆయనగానే కిమ్మన్నారు. అంతెందుకు, తాజాగా బీహార్లో నెక్స్ట్ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, అక్కడ ఎన్నికల సమగ్ర సర్వే అని అది జరిగితే ఇంక మొత్తం బీజేపీ ఏ కూటమిలో ఉంటే ఆ కూటమి వాళ్ళకు మొత్తం ఇంక మనం రాసిపెట్టేసుకోవాలి, మొత్తం వాళ్ళకే అని. అందులో అక్రమాలను బయట పెడుతూ ఉంటే ఆధారాలతో సహా అజిత్ అంజుమ్ అనే ఒక జర్నలిస్టు ఏకంగా ఆయన మీద కేసు పెట్టేసింది ఈసీ. ఇంకేం అరెస్ట్ చేసి ఆయన అండమాన్ నికోబార్ దీవుల్లో వేయండి ఒక 10 ఏళ్ళు బయటకు రాకుండా. ప్రతిదీ కూడా ఆధారం చూపెడుతూ ఉన్నారు ఆయన. ఈ ఎన్నికల కమిషన్ అధికారులు ఏం చేస్తున్నారు అనుకున్నారు? పేపర్ల మీద వాళ్ళే సంతకాలు పెట్టుకుంటున్నారు, ఏ ఓటు ఎక్కించాలి, ఏ ఓటు తీసేయాలని. అన్ని వీడియోలు ఈవెన్ రాహుల్ గాంధీ గారు పోస్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళే రాసుకుంటున్నారు. ఇది తీసేయాలి, నీ సంతకం నా సంతకం వాళ్ళే పెడుతున్నారు. కొత్త ఓట్లు కానీ వాళ్ళే ఎక్కిస్తున్నారంట. ఎంత దారుణం! ఓ దగ్గర కూర్చొని రాసుకుంటూ ఉన్నారు. ఎన్నో అక్రమాలైన అజిత్ అంజుమ్ అనే జర్నలిస్టు బయట పెడితే తన యూట్యూబ్ ఛానల్లో ఈసీ ఉలికిపడి కేసు పెట్టింది. కేసు పెట్టడం ఏంది? ప్రజాస్వామ్యంలో ఉన్నామా, అప్రకటిత నియంతృత్వంలో ఉన్నామా? ప్రకటించేయండి, ఇది నియంతృత్వ దేశం, ప్రజాస్వామ్య దేశం కాదు అని చెప్పి అందరూ మీరు దేనికైతే దానికి ఒత్తాసు పలుకుతూ ఉంటారు, దేని బుద్ధిపడితే దానికి ఒత్తాసు పలుకుతూ ఉంటారు. మీరు ప్రకటించేయండి. అప్రకటిత నియంతృత్వం ఎందుకు? ప్రకటిత నియంతృత్వమే చేసేయండి. దీని మీద ఎడిటర్స్ గిల్డ్, వీళ్ళు ప్రాణం లేని వాళ్ళు కానీ నరం లేని వాళ్ళు, ఎడిటర్స్ గిల్డ్ అట, వాళ్ళు అజిత్ అంజుమ్ మీద కేసు పెట్టడానికి తీవ్రంగా ఖండించారు. ఇది కరెక్ట్ కాదు, ఇది చాలా తీవ్రమైన నిర్ణయం, ఆయన చాలా మంచి జర్నలిజం చేస్తూ ఉన్నారు, ఈ కేసు పెట్టడం తప్పు అని చెప్పి ఎంత నీట్గా ఆయన మీద కేసు పెట్టేశారు. అన్ని అక్రమాలు బయట పెట్టేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి నియోజకవర్గంలోనూ 20-30 వేల ఓట్లు పెరిగిన అన్ని ఓట్లు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి పడ్డాయని చెప్పి ఎమ్మెల్యేలుగా పనిచేసి ఓడిపోయిన వాళ్ళు కూడా ట్వీట్లు పెడుతున్నారని మనం చూసాం. ఎన్ని ఓట్లు పెరిగితే అన్ని వాళ్ళ కూటమికి పడిపోయాయి. అది కూడా సాయంత్రం 6 తర్వాతే పడ్డాయి. ఎందుకు పడతాయో ఎట్లా పడతాయో మనకు తెలియదు. అంటే పెరిగినాయి కదా అంత పర్సెంటేజ్. 12% ఓట్ల పర్సెంటేజ్ పెరిగితే ఆ 12% సాయంత్రం 6 తర్వాతే పోల్ అయిపోయాయట. అన్నీ ఒకరికే పడినట్లున్నాయి. ఎంత దారుణం! రాహుల్ గాంధీ గారు అయితే బీజేపీ కోసం దొంగతనం చేస్తోంది, ఓట్లు దొంగతనం చేసే శాఖ అని చెప్పి పేరు పెడుతున్నారు ఈసీని. ఇంత దారుణంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థ భ్రష్టు పట్టిపోతే ఏమైనా ఉంటుందా అన్నీ మాట్లాడుకోవడానికి? ఎంత దారుణమైన పరిస్థితులు వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ చర్చ వచ్చిందంటే గజగజ వణుకుతారు, ఎందుకో తెలియదు.